పోవా మక్కా సిచ్యువేటెడ్ ఆన్ టాప్ ఆఫ్ గురురాచల్ హిల్ ఇన్ ద స్టేట్ ఆఫ్. పోవా మక్కా డాష్ రాష్ట్రంలో గురురాచల్ కొండపై ఉంది. ఇంతకీ పోవా మక్కా అనేది ఏంటండి? పోవా మక్కా అనేది ఒక ముస్లింల ఒక పవిత్ర స్థలం. ఇది అస్సోం రాష్ట్రంలోని హాజో పట్టణ సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క గురురాచల్ కొండపై ఉన్నటువంటి ఒక దర్గా. ఈ దర్గాకి ముస్లింలతో పాటు బౌద్ధులు, హిందువులు కూడా సందర్శిస్తూ ఉంటారు. అది ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం. ఈ యొక్క పోవా మక్కా అంటే మన భారతదేశంలో దానికి మరొక పేరేంటయ్యా అంటే భారతదేశపు మక్కా అని పిలుస్తారు. ఈ యొక్క పోవా మక్కాని భారతదేశపు మక్కా అంటే పవిత్ర స్థలం. అసలుకి పోవా మక్కా అంటే అర్థం ఏంటయ్యా అంటే మక్కాలో 4వ వంతు పవిత్రత కలిగినటువంటి ప్రాంతం. అంటే మక్కా ఎంత పవిత్రమైనదో అంత పవిత్రమైనదంటే 4వ వంతు పవిత్రత ఈ పోవా మక్కాకు ఉంది. మన భారతదేశంలో ఈ అస్సాం రాష్ట్రంలో విస్తరించినటువంటి ఆ యొక్క దర్గాలో. సో కాబట్టి ఏ రాష్ట్రంలో ఉందయ్యా అంటే అస్సాం రాష్ట్రం. అరుణాచల్ ప్రదేశ్ కాదు, గుజరాత్ కాదు, కేరళ కాదు. అస్సాం ఈజ్ ద రైట్ ఆప్షన్. మరి ఈ పోవా మక్కాకి ఇది దీనికి సంబంధించి ఎవరు ప్రసిద్ధి చెందారంటే 12వ శతాబ్దానికి చెందినటువంటి గియాసుద్దీన్ అవ్లియా గారి జ్ఞాపకార్థం ఈ యొక్క పోవా మక్కాను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 12వ శతాబ్దానికి చెందినటువంటి 12వ శతాబ్దం సూఫీ సంత అయినటువంటి గియాసుద్దీన్ అవ్లియా పేరు మీద ఈ యొక్క పోవా మక్కాను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకే.